దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. పాట కాకుండా నీ బలం ఎవరు? ఇంట్లో కానీ సమాజంలో కానీ. పాట కాకుండా నా బలం మా చెల్లి మా బావగారండి. చెల్లి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయి. మల్లె తీగకు పందిరి ఊలే మసక సీకటిలో వెన్నెల ఊలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ తో పుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ పెద్ద మనిషి వై కూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్ను చూసే దారిని చూడొద్దంటారు నవ్వే సోట నవ్వొద్దంటారు పెద్ద మనిషి వై కూసున్న నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్ను చూసే దారిని చూడొద్దంటారు నవ్వే సోట నవ్వొద్దంటారు అటువంటి నీ అన్ననుగాను చెల్లెమ్మా నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లెమ్మా మళ్ళీ థ్యాంక్ యూ సార్. అసలు ఇలా కదిలిచ్చేస్తున్నావు రాజు నువ్వు. అయ్యో అయితే ఇప్పుడు చాలా కొత్త కొత్త హీరోలు వచ్చేసారు రాజు. వరుణ్ తేజ్, రామ్ చరణ్, నితిన్. సార్ ఒకవేళ నీకు అవకాశం వస్తే ఎవరికి పాట పాడాలనుకున్నావు? నీ వాయిస్ ఎవరికి దగ్గరగా ఉంటుంది అనుకుంటున్నావు? ఎన్టీఆర్ సార్కి. అంతేనా? అవును సార్. జూనియర్ ఎన్టీఆర్ గారు. అవును. ఫస్ట్ అసలు డైలాగ్ చెప్పేసి ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ అంటే నీకు ఇష్టమైన సినిమా ఏది? సాంబా. సాంబా. తొడకొట్టు నా ముందు తొడగొడితే తొడ మీద రెండు నరికేస్తా. హే పద్ధతి మార్చుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇంకొకటి బాగా బిగ్గెస్ట్ హిట్ రాజమౌళి గారిది ట్రిపుల్ ఆర్. అందులో కూడా పాట గాని యాక్షన్ గాని. అవును. అది కూడా అది ఎన్నిసార్లు వింటూ ఎంజాయ్ చేసావు? చాలా సార్లు. అదే కాకుండా ఇంకా ప్రభాస్ ఏం సినిమాది జైలు అవకుశాల కూడా ఉంటుంది కదా డైలాగ్. రావణ కా 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 కాకా వినండి, అందరికీ డబ్బులు ఇవ్వండి, డబ్బులు పంచండి అంటే అలా ఉంటుంది. కానీ సాంబా ఆది సినిమాలో అసలు ఈ డైలాగే అసలు ఆయనకి అదే సెట్ అవుద్ది, మామూలుగా సెట్ అవ్వదు. హే హే మార్చుకో మార్చుకో, వద్దు 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 వద్దు, అసలు ఎలా అంటేనే బాగుంటుంది. కాదు డైలాగులు కూడా చెప్పేస్తున్నారు కాదు నీ నోటి నుంచి ఒక మంచి ఇప్పుడు ఆది సినిమాలోనే కొన్ని డైలాగులు ఉన్నాయి. ఏంటంటే నువ్వు నన్ను చూడొద్దు, నువ్వు నన్ను ప్రేమించొద్దు, ఆ లెటర్ ఉంటది. నీ వాయిస్ లో అలాంటిది బ్యూటిఫుల్ లవ్ డైలాగ్. మామూలుగా ఆయన నేను నిన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించలేదు ప్రేమించలేదు ప్రేమించలేదు, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు చాలా బాగుంటావు. తర్వాత మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుకుందాం? నేను నిన్ను ప్రేమించలేదు. స్టూడెంట్ నెంబర్ 1లో మామూలుగా ఎంత అదృష్టం భయ్యా, ఈ కాలేజీలో నువ్వు ఉండడం ఈ కాలేజీలో చేసుకున్న అదృష్టం. చాలా థ్యాంక్స్ భయ్యా, నా టాలెంట్ను బయటికి తెచ్చావు. స్టూడెంట్ నెంబర్ 1లో డైలాగ్ అది. ఎంత బ్యూటిఫుల్ గా అసలు డైలాగ్ చెప్తున్నావు. ఏ హీరోయిన్ ఇష్టం రాజు నీకు? హీరోయిన్ ఏం లేదు సార్, హీరో అంటేనే ఇష్టం. నో అంటే హీరోయిన్ అట్లా అయ్యో రామా. తెలుసా అసలు ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు తెలుసా తెలుగు సినిమాల్లో? తెలుగు సినిమాలో ఇప్పుడు అందరూ తమిళ హీరోయిన్లు. ఒక ఇద్దరు పేర్లు చెప్పు. సమంత గారు, కాజల్ అగర్వాల్ గారు గారు ఒకప్పుడు శ్రేయ గారు, నయనతార గారు, లావణ్య త్రిపాఠి గారు, సోగాడే చిన్ని నాయన. చాలా మంది. ఎన్టీఆర్ అంటే ఇష్టం అన్నావు. మెయిన్ అదర్స్ లో నీకు ఇష్టమైన హీరోయిన్ నయనతార గారు ఉన్నారు, అలాగే మన చారి గారు. అరే చారి, అవును, కాంబినేషన్ ఎంత బాగుంటది, చాలా బాగుంటది. గురువు గారు
సర్వం నాకేసారు గురువు గారు. మీరు గురుగారు మీరు ప్రేమించింది ఆ, మీరు ప్రేమించింది తల్లినా? తల్లినా? ఏం టేస్ట్ గురువు గారు? తల్లిని కాదురా, పిల్లను. ఓ పిల్లనా? మిమ్మల్ని సర్వం నాకేసారుగా. రామ రామ. నాకే లేరా కనీసం ఆ కన్ఫర్మేషన్. అవును. అదేంటి గురువు గారు, నా మీద నమ్మకం లేదా గురువు గారు అని వీడొకడు లోపల వీడు అంటూనే మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తున్నట్టు గురువు గారు అని. మొత్తం నీకు రికార్డ్ అయిపోతారు. అసలు నీ మెమరీ కార్డ్ ఎంత ఉంది రాదు? ఆ? ఎన్ని పాటలు పాడగలవు కంటిన్యూగా? పాడగలను. ఎన్ని పాటలు పాడగలవు మీరు ఎన్ని? మామూలుగా ఒక 50 సాంగ్స్ పాడగలనండి అంతే కంటిన్యూగా. 50 సాంగ్ 100 సాంగ్స్ కూడా పాడగలను. అయితే ఇంతకు ముందు హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్ము కదా. అవును. అదే నువ్వు కొంచెం డల్లో నువ్వు అన్నావు కదా, నా మీద నాకు కోపం వచ్చేస్తుంది అన్నప్పుడు నీలో ఎవరు పూంటారు? అప్పుడా నాలో సైతాన్ విప్లవం వందే మాత్రం గారు పూంటారా, లేకపోతే ఆర్ నారాయణమూర్తి గారు పూంటారా? అప్పుడు ఎలా ఉంటది అంటే మామూలుగా ఉండదు. అప్పుడే పాట నీకు గుర్తొచ్చే పాట? కన్నీళ్ళే మిగిలింది కనిష్టం, నువ్వు లేనే నా బ్రతుకే శూన్యం. కన్నీళ్ళే మిగిలింది కనిష్టం, నువ్వు లేనే నా బ్రతుకే శూన్యం. ఇవంటే గుర్తుకొస్తుంది. నైస్ రాజు. అసలు అలా ఓదార్చుకొని నువ్వే మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారగానే మనకన్నా అంటే అవును అలా అయిపోద్ది. అప్పుడు హ్యాపీ. ఇంకా అదే ఇప్పుడు నువ్వు పాటే వినడం అంటే జనరల్ గా కూడా సినిమాలో మనకి ఏదైనా ఎమోషన్, ఒక ప్రేమను చూపించాలంటే ఒక పాట, ఒక బాధను చూపించాలంటే ఒక పాట. అవును. నీకు స్పర్శ అనేది అనుభవిస్తావు, అవును, మాట అనేది వింటావు, అవును, అంతేగాని దాన్ని చూడలేవు. అవునండి. కాబట్టి పాట నీ జీవితంలో భాగం అయిపోయింది. కాబట్టి నీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు? ఇప్పుడు అవకాశం వీళ్ళు దాంట్లో వస్తే బాగుంటుందని ఎందుకని అంటే వాళ్ళకి అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్లో నీకు ఇష్టమైన పాట ఏది? ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లు అంటూ ఎవరు లేరు సార్. అంటే ఉంటది. ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ ఉన్నాయంటే కొన్ని పాటలు ఇంతకు ముందు వాడావు కదా, మళ్ళీ అవును. అలాగే కీరవాణి గారు ఉన్నారంటే రాలిపోయే పువ్వా నీకు అంటే మామూలుగా ఎంఎం కీరవాణి సార్ ఇష్టం. అంటే కొంచెం ఆయన మెలోడీస్ బాగా నచ్చుతుంటాయి నాకు. ఆయన ప్రతి సాంగ్లో మెలోడీస్ వేస్తుంటారు కదా, అదొకటిను. మళ్ళీ తర్వాత మాస్ వేస్తారు. ఇంకా మాస్ మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే మణి శర్మ సార్ మాస్. ఇందాక నేను వాడాను కదా పరుగు, ఆ సినిమాకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. అది అలాంటి పాటలు ఇష్టపడతా చాలా. నాకు అలాంటి పాటలు అంటే ఇష్టం. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నేను పొందేటందుకే పుటానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నేను పొందేటందుకే పుటానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. సూపర్, వెరీ నైస్ రాజు.